ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మున్సిపాలిటీలో కలిపిన 6 గ్రామాలను మున్సిపల్ నుంచి తొలగించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి అని మద్గూరు చిట్టెంపల్లి కౌన్సిలర్ గోపాల్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీలో విలీనమైన మద్గూరు, చిట్టంపల్లి, గుడిపల్లి, బూర్గుపల్లి, దన్నారం, గెరిగేట్పల్లి, కోంపల్లి గ్రామాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ వ్యవసాయ రైతులుగా ఉన్న గ్రామాలను టెక్నికల్ గా ఆలోచించకుండా మున్సిపల్ గా కలిపారని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారన్నారు. నాయకులు రామచంద్రారెడ్డి, ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ యొక్క మున్సిపాలిటీలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకున్న సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారికి నిబంధనలు ఇచ్చడం జరిగింది. మరి అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు గత ఎలక్షన్ లోపల ఇక్కడ బీద ప్రజలు ఉన్నారు, మరి ఎట్లా గ్రామీణ ఉపాధి పని పోయింది, మా ఉపాధి కోల్పోయినాము, మరి ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా చేస్తామంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచిన తర్వాత 4-5 నెలల లోపల నేను ఈ యొక్క 6 గ్రామ పంచాయతీలను మళ్ళీ 6 కౌన్సిలర్లను గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కలిసిన సందర్భంగా అవి రిటర్న్గా గ్రామ పంచాయతీగా మారుస్తానని వాగ్దానం ఇచ్చిండు. మరి ఆ వాగ్దానము తెలంగాణ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు ఎంతో చొరవతో చేసుకొని మరి ఈ యొక్క గ్రామ పంచాయతీగా మారుస్తారు. అతి తొందరలో 2 నెలల 3 నెలల లోపల గ్రామ పంచాయతీగా స్పష్టంగా నేను ఆయన ఆదేశాల మేరకు నేను ఇక్కడ చెప్తా ఉన్నా. ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్కు రావడం కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలకు ముందు 6 గ్రామాలను వికారాబాద్ మున్సిపాలిటీ పెద్దగా అవుతుందని 6 గ్రామాలను మున్సిపాలిటీ లోపల విలీనం చేయడం జరిగింది. ఆ 6 గ్రామాలు ఏవంటే మత్తు, చిట్టంపల్లి, గుడిపల్లి, బూర్గుపల్లి, దన్నారము, గెరిగేట్పల్లి, కోంపల్లి. ఈ 6 గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నటువంటి గ్రామాలను కొంచెం టెక్నికల్గా ఆలోచించకుండా అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన స్థితిగతులను ఆలోచించకుండా మున్సిపాల్లో కలపడం అనేది జరిగింది. మరి అట్టి కలిపిన వీటికి ఎలక్షన్స్ కావడం జరిగింది, కౌన్సిలర్లు కూడా కావడం జరిగింది. కానీ పోయిన ఏదైతే జనరల్ ఎలక్షన్ జరిగిందో అందులోపల ఇక్కడ ఉన్న ఎవరైతే మన నాయకులు ఉన్నారో ఎమ్మెల్యే గారు అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారు ఈ యొక్క విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మున్సిపల్ నుంచి తొలగించి మళ్ళీ గ్రామ పంచాయతీలను ఏర్పరుస్తామనేటువంటి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా ఈరోజు వాటిని నెరవేర్చాలని మేము కూడా కోరుతున్నాము. అయితే వారు చెప్పిన అనుసారంగా ఇక్కడ మన రామచంద్రారెడ్డి అన్న గారు వారు ఈ యొక్క గ్రామాల్లో 6 గ్రామాల గురించి కూడా తనకు తెలుసు కాబట్టి ఆయన అక్కడ స్పీకర్ గారితో ఇక్కడ అఫీషియల్గా ఆ విలీన గ్రామాలను తొలగించాలంటే ఏం చేయాలనేటువంటి ప్రాసెస్ను కూడా వారికి స్పీకర్ గారు చెప్పడం జరిగిందంట. దాని ప్రకారంగానే మరి ఈరోజు 6 గ్రామాల సంబంధించిన మొత్తం ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి కలెక్టర్ గారికి మా గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించండి అనే ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఈ యొక్క 6 గ్రామాల కోసం తన యొక్క శ్రమ లేకుండా కష్టపడుతూ వీటిని గ్రామ పంచాయతీలుగా మార్చాలనేటువంటి కృషి చేస్తున్నారు. వారికి మా గ్రామాల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా స్పీకర్ గారు ఈ యొక్క 6 గ్రామాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఏదైతే 6 గ్రామ పంచాయతీలను మున్సిపల్లో కలిపారో 5 సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాలు అవుతున్నది. ఆనాడు కూడా మేము చాలా దీన్ని కలపొద్దని చెప్పి తీవ్రంగా కృషి చేసినాం. అయినా అఫీషియల్ అప్పుడున్న స్వర్గీయ సంజయరావు ఎమ్మెల్యే గారిని తప్పుతో పట్టించి ఈ గ్రామాలను కలుపుకోవడం జరిగింది. ఆ తదనంతరమే గ్రామాలలో ఉన్నటువంటి అందరం ఒక 500-600 మందిని ప్రతి గ్రామంకి వెళ్ళి అది కలపొద్దని చెప్పి ఇప్పుడున్న మహేందర్ రెడ్డి మినిస్టర్ గారు వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ చేస్తే ఆ లోపల మన కేటీఆర్ గారు కంపల్సరీ కలపాలి, మీరు దీంట్లో జోక్యం చేసుకోకూడదని సంజీవరావు గారిని కూడా కోపం కావడం కూడా జరిగింది. దాంట్లో నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా చూసిన. అయినా ఈ వ్యవసాయ కార్మికులు వ్యవసాయదారులు
ఉన్నటువంటి ఉపాధి హామీ పని చేసుకొని బతికేటటువంటి గ్రామాలను తెచ్చి ఇలా కలిపి చాలా అన్యాయం చేయడం జరిగింది. ఆ రోజు ఎంతో కష్టపడి చేస్తే కూడా కోర్టుకు పోయినాం, హైకోర్టుకు పోయినాం, అయినా కూడా అది ఫలితం లేకపోయింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికల లోపల మేము అందరం ఈ 6 గ్రామాలలో మరి స్పీకర్ గారికి, ఇప్పుడున్న స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయానికి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మా గ్రామాలను గవర్నమెంట్ వస్తే ఆ గ్రామాలను తీసి సపరేట్ పంచాయతీ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఆయన ప్రతి 6 గ్రామాలకు వచ్చి తప్పకుండా ఈ గ్రామాలను నేను మున్సిపల్కి తీసి సపరేట్ పంచాయతీ చేపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఆయన సీఎం గారికి ఆయన లెటర్ పెట్టడం కూడా జరిగింది. ఆ లెటర్ మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగులో మన సీఎం గారి ఎండార్జ్ చేసి మరి ఎవరైతే కన్సల్ట్ ఈ మున్సిపల్కు ఉన్న మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ దానకిషోర్ గారు కూడా నిన్నగాక మొన్న 3 దినాల నాడు మరి స్పీకర్ గారు డైరెక్ట్ ఆయనకు ఫోన్ చేసి ఏమైంది సార్, ఇది ఎంతవరకు వచ్చింది అని అడిగిన తర్వాత ఆయన నేను కలెక్టర్కి పంపిస్తున్నా, కలెక్టర్ రిపోర్ట్ తీసుకొని తప్పకుండా ఈ గ్రామాలను తీసే విధంగా కృషి చేసి సపరేట్ పంచాయతీ చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ తదుపరి మరి కలెక్టర్ గారు కూడా అదే రోజు అదే టైంలో మరి స్పీకర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే కలెక్టర్ గారు కూడా దీనికి మంచి స్పందించుడు, అన్న సార్ ఇవి ఈ గ్రామాలను కలుపుకున్న అన్యాయం, ఈ గ్రామాలను తప్పకుండా తీసేసే విధంగా నేను రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మేము ఎందుకు ఈ 6 గ్రామాలలో వచ్చి మనం ఎందుకు రిప్రజెంట్ చేసినామంటే మేము కూడా సపదాకు కుట్టి ఎవరు చేయరు ఈ పనులు, ఎందుకంటే ఏదో వాళ్ళు ఎన్నో బిజీలు ఉంటాయి, అందుకొరకు వాళ్లకు మేము రిక్వెస్ట్ చేసి ఇది చేయాలి తప్పకుండా అని చెప్పి మేము మా తరం నుంచి కూడా మేము ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతున్నది. తప్పకుండా సపరేట్ జనవరి 27వ తారీఖు వరకు మున్సిపల్ పీరియడ్ ఉన్నది కాబట్టి జనవరి 27వ తారీఖు తర్వాత ఇవన్నీ 6 గ్రామాలు 6 పంచాయతీలు అయిపోతాయని చెప్పి నేను ఆశిస్తున్నా. తప్పకుండా అవుతుందని చెప్పి కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. కష్టపడుతున్నాడు స్పీకర్ గారు, ఆయన మాట నిలబెట్టుకోనికే కూడా చాలా కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.